మనం ఈ సెషన్లో ఇక్కడ ప్రీవియస్ సెషన్స్లో ఇవి చూసాం. లైను, బారు అండ్ ఈ లైక్ ఏరియా చార్ట్స్ అండ్ రిబ్బన్ చార్ట్స్, ఈ కాంబో చార్ట్స్ ఇవన్నీ చూసాం. ఇక్కడ థర్డ్ రోలో మనకి సమ్ స్పెషల్ చార్ట్స్ అనేటివి ఉన్నాయి. లైక్ వాటర్ ఫాల్, ఫనల్ అండ్ స్కాటర్, పై చార్ట్, డోనట్ చార్ట్ అండ్ ట్రీ మ్యాప్. ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో విజువలైజేషన్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఎట్లా చూపించాలి అనే దాన్ని బట్టి మనం ఈ డిఫరెంట్ చార్ట్స్ని తీసుకుంటాం. మనకి వాటర్ ఫాల్ చార్ట్ చూసినట్లయితే జస్ట్ వాటర్ ఎట్లయితే ఫాల్ అవుతూ ఉంటుందో అప్ టు డౌన్, అట్లా ఈ వాటర్ ఫాల్ చార్ట్ అనేది షో చేస్తుంది డేటాని. మరి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మంత్స్ తీసుకున్నారు ఎక్స్ యాక్సెస్లో అండ్ సేల్స్ తీసుకున్నారు వై యాక్సెస్లో. సో ఎవ్రీ మంత్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఎట్లా సేల్స్ వచ్చాయనేది. ఈ రేషియో ఈ బాక్స్ టైప్లో చూపిస్తుంది. ఇట్లా ఈ ఫ్లో లాగా ఉంటుంది కాబట్టి దీన్ని వాటర్ ఫాల్ చార్ట్ అని చెప్పేసి అన్నాం. టోటల్ సేల్స్ ఇవనుకుంటే ఈ టోటల్ సేల్స్లో ఎంత రేషియో మనకి ఒక్కొక్క మంత్లో సేల్స్ జరిగింది అనేది చూపిస్తుంది. సో వీటిలన్నిటిని మెర్జప్ చేస్తే కనుక ఈ టోటల్కి సరిపోతుంది. అన్నీ ఒకే లైన్లో తీసుకొస్తే టోటల్ ఇక్కడ ఉన్న టోటల్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఇలా ఈ వాటర్ ఫాల్ని మనం కంపారిటివ్గా చూడవచ్చు. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ మంత్లో, అంటే మనకి అక్టోబర్ మంత్లో ఎక్కువ సేల్స్ ఉన్నాయి, తర్వాత డిసెంబర్లో ఎక్కువ ఉన్నాయి. ఇట్లా క్లారిటీ అనేది వస్తుంది. టోటల్ సేల్స్లో వీటి రేషియో ఎంత అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఇక్కడ మనకి డేట్ ఫీల్డ్ ఒకటి కావాలి అండ్ సేల్స్ కావాలి. ఇక్కడ సేల్స్ పెట్టుకోండి, లేకపోతే ప్రాఫిట్స్ పెట్టుకోండి, అది మీ ఇష్టం. లేకపోతే క్వాంటిటీ ఎట్లా సేల్ అయింది అనే దాన్ని పెట్టుకోండి. మొత్తానికి మనకి కావాల్సింది ఇక్కడ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ సంబంధించిన డేటాబేసే కావాలి. డేటా సెట్ దానికి రిలేటెడ్గానే ఉండాలి. సో యాజ్ యూజువల్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ది డేటా ఫ్రమ్ ఎక్సెల్ అండ్ హియర్ ఆల్సో ఈ స్టోర్స్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే మనకి ఈ సేల్స్కి సంబంధించిన డేటా క్లియర్గా ఉంది కాబట్టి so this is the data and I am loading this one. ఓకే, మనం ఫీల్డ్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయనేది. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ లోడింగ్. Okay, so many rows are there, 5000 plus rows are there. సో ఇక్కడ చూడండి కేటగిరీ, ఇక్కడ దీనికి సంబంధించి కేటగిరీ, బ్రేక్ డౌన్ అండ్ వై యాక్సెస్ ఇవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో మరి
ఎక్స్ యాక్సెస్ అని ఇక్కడ పర్టికులర్గా ఏమీ మెన్షన్ చేయలేదు. సో కేటగిరీ ఫీల్డ్స్ సపోజ్ ఇక్కడ మనకి డేట్ ఫీల్డ్ ఉంది. డేట్ ఫీల్డ్ని తీసుకొచ్చి కేటగిరీలో ప్లేస్ చేయండి. సో మనకి ప్రీవియస్ చార్ట్లో విజువల్లో చూసినట్లుగా జస్ట్ ఇక్కడ మంత్, క్వార్టర్, ఇయర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇంక్రీజు, డిక్రీజు, టోటల్ 3 లిజెండ్లో 3 పాయింట్స్ రావడం జరిగింది. అంటే టోటల్ అనేది ఈ బ్లూ కలర్లో చూపిస్తుంది. ఎక్కడైతే ఇంక్రీజ్ అయిందో అది ఇంక్రీజింగ్లో చూపిస్తుంది. డిక్రీజ్ అయిన దగ్గర మనకి ఇట్లా రెడ్ మార్క్ అనేది చూపిస్తుంది. సో ఓకే, నెక్స్ట్ వై యాక్సెస్లో మనకి ఏం కావాలి? జస్ట్ సేల్స్. ఐఎమ్ డ్రాగింగ్ ద సేల్స్. ఇది ఎక్సెల్ ఏదండి? గ్లోబల్ ఏమండి ఇదా? ఇది ఎక్సెల్ గ్లోబల్ సూపర్ స్టోర్ 2016 అని ఉంది కదా, దాన్ని తీసుకున్నాం మనం ఆల్రెడీ. ఆర్డర్స్, గ్లోబల్ సూపర్ స్టోర్ ఆర్డర్స్ అనేది దాంట్లో ఒక టేబుల్ లాగా ఉంది. దాంట్లో ఒక షీట్ అనమాట అది. ఓకే, గ్లోబల్ సూపర్ స్టోర్ 2016ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా. ఎట్లా డౌన్లోడ్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో చూపించున్నా. సో 2016ని, లేదంటే 2015 కూడా ఉంది. సో ఇక్కడ ఇయర్ వైజ్ మీకు ఇక్కడ రావడం జరిగింది. గో హియర్, కేటగిరీ, అండ్ ఐఎమ్ రిమూవింగ్ ద క్వార్టర్ అండ్ ఇయర్. సో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ మీకు చూపించినట్లుగా రావడం జరిగింది. చూడండి, సేల్స్, డేట్ ఆఫ్ మంత్, సేల్స్ బై మంత్ అని రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అంటే ఎక్కడైతే మనకి ఇంక్రీజ్ అవుతున్నాయో అవంతా కూడా ఇట్లా గ్రీన్ కలర్లో చూపిస్తుంది. డిక్రీజ్ అంటే రెడ్ కలర్లో చూపిస్తుంది. టోటల్ సేల్స్ ఇవి. అండ్ సి, if you place the cursor here, సో మౌస్ arrow keyని ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే చూడండి, టోటల్ సేల్స్ ఇది. ఏ మంత్లో సేల్స్ ఎట్లా ఉందనేది మీరు డిసెంబర్లో ఎంత, ఇక్కడ మీరు ఇట్లా చూసుకుంటూ వెళ్ళచ్చు. మరి ఈ సమ్ ఆఫ్ సేల్స్ తగ్గాయి అంటే మనకి డౌన్లో చూపిస్తుంది. సపోజ్ డేటాలోకి వెళ్దాం. చూడండి, టోటల్గా ఈ సేల్స్ని మంత్ వైజ్ టోటల్ చేసి మనకి ఇస్తుంది. మీరు ఈ డేటాని కనుక తక్కువలో చూపించారనుకోండి, సేల్స్ చాలా తక్కువ చూపించారు ఏదైనా మంత్లో, అప్పుడు రెడ్ మార్క్లో మీకు అక్కడ ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ అంటే ఓవరాల్గా అంటే టోటల్ డిసెంబర్లో ఉన్న సేల్స్ ఎంత అనేది అన్నీ క్యాల్కులేట్ చేసి మీకు అక్కడ సమ్ చేసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ మనం చూస్తున్నాం. వాటి ఇండివిజువల్గా చార్ట్లో మెయింటైన్ చేసా. సమ్ ఆఫ్ సేల్స్ మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. ఓకే, సో మరి ఇక్కడ బ్రేక్ డౌన్ ఫీల్డ్స్ అనేటివి ఇంకొక ఇది ఇచ్చాడు. సో మరి ఇక్కడ బ్రేక్ డౌన్లో ప్రాఫిట్స్ అని తీసుకుంటారండి. సో మీరు ఇక్కడ అదర్ అనేది చూడొచ్చు. అదర్ అనే దాంట్లో ఫోకస్ మోడ్లో పెడతాను. ఈ అదర్ అంటే మనకి లైక్ ఇది ప్రాఫిట్, అదర్స్లో ప్రాఫిట్ అనేది ఉంది, ఈ ఎల్లో మార్క్. సో ఇప్పుడు చూడొచ్చు మీకు దేనికి దానికి బ్రేక్ డౌన్ అనేది రావడం జరిగింది. జనవరిలో
ఇది ఎంత, సమ్ ఆఫ్ సేల్స్ మైనస్లో ఫిబ్రవరి సమ్ ఆఫ్ సేల్స్, జనవరి సమ్ ఆఫ్ సేల్స్, టోటల్గా దానికి దీనికి చేంజ్ చూడండి. జనవరికి ఫిబ్రవరికి మైనస్లోకి వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ తగ్గింది అనమాట చాలా. అండ్ ఇప్పుడు చూడండి ప్రాఫిట్ కూడా సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ చేంజ్ ఎంత మార్పు వచ్చింది. ఇక్కడికి వచ్చినట్లయితే రెడ్ మార్క్ చూపిస్తుంది. అంటే సమ్ ఆఫ్ సేల్స్ ఇక్కడ మైనస్లోకి వచ్చున్నాయి, అట్లనే ప్రాఫిట్ కూడా డౌన్ అయింది. ఇట్లా మీకు కేటగిరీ అంటే బ్రేక్ డౌన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ఫీల్డ్స్ని బేస్ చేసుకొని మీకు చూపించడం జరుగుతుంది. టోటల్ అనేది మీకు టోటల్ బార్ ఇక్కడ రాలేదు. సపోజ్ మంత్ జూన్ క్లియర్గా లాస్ట్లో చూసినట్లయితే ఇట్లా డ్రాగ్ చేయండి. దిస్ ఇస్ ద పీక్ డిసెంబర్. సో ఇలా మీకు 2 ఫీల్డ్స్ని బేస్ చేసుకొని రావడం జరిగింది. ఓకే, దీన్ని తీసేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. సరే, ఇప్పుడు సేల్స్ బదులు నేను ప్రాఫిట్ అనేది తీసుకుంటానండి. ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్, ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్. సీ ద ప్రాఫిట్. సమ్ ఆఫ్ ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ ఏ మంత్లో ఎంత వచ్చింది. బట్ మంత్ వైజ్ కాకుండా మనం సపోజ్ ఇక్కడ డే వైజ్ తీసుకుందాం. డే వైజ్ అసలు చూపించగలుగుతుందా లేదా, ఎందుకంటే లాట్ ఆఫ్ డేటా ఈజ్ దేర్. సో ఆర్డర్ డేట్ ఇన్ కేటగిరీ అండ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ క్వార్టర్, మంత్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ పర్టికులర్ డేని అంటే 31 డేస్ తీసుకొని దాంట్లో చూపిస్తుంది. ఇట్లా అంటే ఎంటైర్ రికార్డ్స్ ఫస్ట్ డేలో ఎంత, సపోజ్ డే 1, డే 2, ఇట్లా. అంటే ఇది ఓవరాల్గా అన్నిటికీ సంబంధించింది అనమాట, నాట్ ద పర్టికులర్ మంత్ ఆర్ ఇయర్. ఓవరాల్గా అన్నిటికీ సంబంధించిన డేటా ఇట్లా రావడం జరిగింది. సో ఇలా వాటర్ ఫాల్ చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫనల్ చార్ట్. ఈ ఫనల్ చార్ట్ చూసినట్లయితే మీకు మామూలుగా ఫనల్ ఎలా ఉంటుంది, ఒక ఇట్లా ఈ షేప్గా ఉంటుంది. మామూలుగా మనం ఈ పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ పోసుకునే ఫనల్ ఈ టైప్లో ఉంటుంది. మరి ఈ టైప్లోనే బార్స్ లెక్క ఇక్కడ మనకి డేటాని కంపారిటివ్గా చూపిస్తుంది. అంటే ఫస్ట్ డేటాకి సెకండ్ డేటాకి ఎంత వేరియేషన్ ఉంది ఏంటి అనేది, అండ్ ప్రీవియస్ డేటాకి ఈ డేటాకి ఎంత వేరియేషన్ ఉందనేది ఫినల్లో చూపిస్తుంది. చూడొచ్చు ఇట్లా సేల్స్ బై మంత్ ఇట్లా రావడం జరిగింది. సో ఫస్ట్ దాన్ని వెరీ ఫస్ట్ జనవరిని తీసుకుంటాం, జనవరిని బేస్గా తీసుకుంటాం, అండ్ లాస్ట్ దాన్ని బేస్గా మళ్ళీ తీసుకుంటున్నాం. ఫస్ట్ది జనవరిలో ఎంతైనా ఉండని, అది 100% అనుకుంటాం ఫస్ట్ దాన్ని. లాస్ట్ చూడండి ఇది ఎంత పర్సెంటేజ్, అది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు డిసెంబర్లో. దీన్ని అంటే ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని బేస్గా తీసుకొని మిగతా వాటిని కంపేర్ చేస్తాం. సపోజ్ ఇది అనుకుందాం, మార్చిలో జనవరి కంటే అంటే ఫస్ట్ దానికంటే దీంట్లో వేరియేషన్ ఎట్లా వచ్చింది, అండ్ ప్రీవియస్ దానికంటే అంటే ఫిబ్రవరి కంటే దీంట్లో వేరియేషన్ ఎట్లా వచ్చింది.
అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిబ్రవరిలో ఫస్ట్ది అంటే జనవరి కంటే ఎట్లా వేరియేషన్ ఉంది. అండ్ ప్రీవియస్ అంటే దానికి ముందర జనవరినే కదా ఉంది, అంటే ఫస్ట్దే, దానికి దీనికి కంపారిజన్ ఎట్లా ఉంది. ఇట్లా ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రీవియస్ తోటి కంపేర్ చేస్తాం, ప్లస్ ఫస్ట్ దానితోటి కంపేర్ చేస్తాం. ఇట్లా కంపారిటివ్గా బారుల్లో మీకు ఈ డేటాని చూపించడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఏం తీసుకున్నాడు, జనవరి, ఇవన్నీ కూడా వై యాక్సెస్లో వచ్చాయి. ఇవి ఇట్లా మనకి బార్ లాగా వచ్చాయి. మరి ఇక్కడ ఫనల్ చార్ట్లో మీరు చూసినట్లయితే కేటగిరీ అండ్ వాల్యూస్, ఇక్కడ మెయిన్గా 2 ఫీల్డ్స్ చూపిస్తుంది. కేటగిరీ అంటే మనకి ఇక్కడ డేటే తీసుకుంటాం. అండ్ ఇక్కడ నేను సేల్స్ని వాల్యూస్గా తీసుకుంటానండి. సో మరి ఇక్కడ డే అండ్ క్వార్టర్, ఇయర్ ఇవి రిమూవ్ చేస్తాను. సో see the result, and of course we can modify formatting all these things. So category labels itla unnai. So first default color ఇక్కడ మనకి వేరేది కావాల్సి ఉంటే తీసుకుంటాం. ఇట్లా రావడం జరిగింది. అండ్ షో ఆల్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ జనవరి విల్ బి ఇన్ సమ్ అదర్ కలర్ అండ్ ఫిబ్రవరి విల్ బి ఇన్ సమ్ అదర్ కలర్. అట్లా మనం మార్చుకోవచ్చు ఈ కలర్స్ని. అండ్ డేటా లేబుల్స్ దాంట్లో ఎలా కావాలి, ఇన్సైడ్ సెంటర్లో ఉన్నాయి దాని లోపల. అండ్ డేటా వాల్యూ, ఈ వాల్యూస్ ఎలా కావాలి. సో నేను బ్లాక్ కలర్లో పెడుతున్నాను. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ మీన్స్ యూ కెన్ చేంజ్ ది కలర్ టు వైట్, ప్యూర్ వైట్లోకి తీసుకొచ్చాను. ఏదైతే మనకి హైలైట్ అవుతుందో దాన్ని మనం పెట్టుకోవచ్చు ఇలాగనమాట. అండ్ కేటగిరీ లేబుల్స్ ఇక్కడ మనకి ఇప్పుడు బోల్డ్గా వచ్చాయి. అండ్ వీ కెన్ చేంజ్ ది కలర్ ఆల్సో. లైక్ I can change into blue and just try to increase the size. And conversion label options, ఇవి 100% వీటిని కూడా బ్లాక్లో పెడుతున్నాను. అండ్ లైక్ దిస్. అండ్ ఈవెన్ I can, in general, I can set the title by highlighting and with the background color also. And I will make it center and I can increase the size like this. ఇంకా మనకి కావాల్సిన ఈ టూల్ టిప్, అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చేది టూల్ టిప్. ఇది టూల్ టిప్ అండి. మరి ఈ టూల్ టిప్ ఆన్లో ఉండాలా వద్దా, దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ మనకి చూసినట్లయితే చూడండి, జనవరిలో 100%, ఫస్ట్ దాన్ని నేను చెప్పాను 100% అని తీసుకుంటుంది.
పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ అని ఉంది చూడండి 100. మరి ఫిబ్రవరి సంగతి ఏంటి చూడండి, ఫిబ్రవరిలో సమ్ ఆఫ్ సేల్స్ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ అంటే ఫస్ట్ దానిలో ఎంత పర్సెంటేజ్ ఇది ఉంది, 81.95%. పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ అంటే ఏంటి, మళ్ళీ జనవరినే ఫస్ట్దే కాబట్టి రెండు కూడా సేమ్ ఉంటాయి. ఫిబ్రవరికి 81.9%, జనవరిలో చేసిన సేల్స్లో ఇది ఈ తక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మార్చి తీసుకోండి, పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ అంటే ఫస్ట్ దాన్ని కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఉంది, 112.37 అని ఉంది, అంటే జనవరిని కంపేర్ చేస్తుంది. పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ దీంతో కంపేర్ ఫిబ్రవరి తోటి కంపేర్ చేసుకుంటే ఇది 13.112% ఉంది. ఇట్లా మీకు పర్సెంట్ ఆఫ్ ఫస్ట్, పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ అన్నిటికీ కూడా ఇట్లానే కంపారిజన్ వస్తుంది. లాస్ట్ చూడండి, లాస్ట్ దాన్ని పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ దానికి దీనికి చూసినట్లయితే 231.5% దీన్ని ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే వస్తుంది. అండ్ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే మాత్రం 101.2% మాత్రమే ఇక్కడ షో చేస్తుంది. ఇట్లా మనకి ఈ సమ్ ఆఫ్ సేల్స్ అనేటివి ఈ ఫన్నల్ టైప్లో మనకి చూపించడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ పైనుంచి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఫన్నల్ అనేది రివర్స్లో చూపిస్తుంది. ఫస్ట్ ఎక్కువ ఉండి తర్వాత తక్కువ ఉంటే ఫన్నల్ ఈ షేప్లో వి షేప్లో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ data, and instead of sum of sales, suppose I will give profit కూడా ఇంచుమించు సేల్స్ని బట్టే వస్తుంది కాబట్టి ఇలా రావడం జరిగింది. చూడండి ప్రాఫిట్ ప్రీవియస్ మంత్కి దీనికి ఎలా ఉంది, ఫస్ట్ దానికి దీనికి ఎలా ఉంది, ఇట్లా మనకి కంపారిటివ్గా ఈ ఫనల్లో ఈ బార్ లెక్క మనకి చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే చెప్పండి. పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్చిని హైలైట్ చేశాను. నో మార్చిని హైలైట్ చేస్తే జనవరి తోటి ఫస్ట్ అంటే జనవరిని 100%గా తీసుకుంటుంది. సో జనవరి తోటి ఎంత, అన్ని జనవరి తోటే కంపేర్ చేస్తాయి. పర్సెంటేజ్ ఆఫ్ ఫస్ట్ అంటే జనవరి ఇక్కడ. ఓకే, సో జనవరి తోటి కంపేర్ చేస్తాయి. సపోజ్ మార్చ్ అన్న పర్సెంటేజ్ ఆఫ్ ఫస్ట్ అంటే జనవరిలో ఇది ఎంత, జనవరిలో 73.44K ఉంది. ఓకే, ప్రాఫిట్ ఇక్కడ వచ్చేసి 91.87 ఉంది. సో దాంతో కంపేర్ చేస్తే ఫస్ట్ దాంతో ఇక్కడ 125.1% వచ్చింది దాంతో కంపేర్ చేస్తే. అదే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే దీంతో పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్ 125.97 రావడం జరిగింది. ఎందుకంటే ఇంచుమించు జనవరి ఫిబ్రవరి చూడండి మీరు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి ఈ రెండు వాల్యూస్. అదే నేను ఇక్కడికి వస్తాను, ఇది ఆగస్ట్లో తీసుకుంటాను. ఆగస్ట్లో తీసుకుంటే పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే అంటే 73.44K తోటి కంపేర్ చేస్తే 210%, 10.5% కంపారిజన్ రావడం జరిగింది. అదే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రీవియస్ కూడా సిమిలర్గా ఉంది, అంటే 76.53 అని ఉంది, అంటే వీటితోటి ఈక్వల్గా ఉంది ఇక్కడ. ఇట్లా మనకి ఫస్ట్ ప్రీవియస్ ఇట్లా కంపారిజన్. సమ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఆల్రెడీ పడిపోయాడు కదండి. ఏమండి సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది అనుకోండి, ఆ అమౌంట్ ఆల్రెడీ ఆ చార్ట్ లో ఉంది. అవును, సమ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఆ మంత్ వైజ్ రావడం జరిగింది ఇక్కడ. ఓకే మ్యామ్, ఆ జనవరిలో టోటల్ క్యాలిక్యులేట్ జనవరిలో ప్రాఫిట్ ఇది అన్నట్టు. ఓకే, సో
మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ స్కాటర్ చార్ట్ అనేది ఉంది. ఇట్ ఈస్ somewhat different. It will compares ఇంకా చెప్పాలంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని చెప్పచ్చు. ఇక్కడ ప్రాఫిట్ ఉంది, డిస్కౌంట్స్ ఉన్నాయి. ఏ డిస్కౌంట్ ఇస్తే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? సి, స్కాటర్ చార్ట్ డిస్ప్లేస్ ద రిలేషన్షిప్ between two numerical values. It combines the intersections of x and y into a single data point. అది ఒక డేటా పాయింట్నే మనకి క్రియేట్ చేస్తుంది. సపోజ్ ఈ పర్టికులర్ డిస్కౌంట్లో మనకి ప్రాఫిట్ ఎంత, ఈ పాయింట్ అనేది రెండిటికి డిస్కౌంట్కి ప్రాఫిట్కి సంబంధించిన రిలేషన్షిప్ని చూపిస్తుంది. అట్లనే దీంట్లో డిస్కౌంట్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ఇలా మనకి చూపిస్తుంది. దిస్ చార్ట్ డిస్ప్లేస్ ద కోరిలేషన్ బిట్వీన్ టూ న్యూమరికల్ వాల్యూస్. అంటే కంపల్సరీగా ఇక్కడ మనకి న్యూమరికల్ వాల్యూసే ఉండాలి. అంటే ఏదో మంత్ అట్లాంటివి ఇవ్వకూడదు. ఇక్కడ రెండు వాల్యూస్కి, రెండు ఏదైతే కంటిన్యూస్గా జనరేట్ అయ్యే రెండు వాల్యూస్కి ఇక్కడ కోరిలేషన్ అనేది చూపిస్తుంది. If you want to add third dimension, you can place the data points with bubbles where the size of each bubble is represented by third dimension. ఇంకొక డైమెన్షన్లో కూడా చూడొచ్చు, సైజుని బట్టి కూడా మనకి ఇక్కడ if you want to add third dimension, you can replace the data point with circles where the size of each bubble is represented by third dimension. అంటే సైజుని బట్టి కూడా ఇక్కడ ఎక్కడ ఎట్లా ఉంది అనేది మనం థర్డ్ డైమెన్షన్లో కూడా చూపించవచ్చు. స్కాటర్డ్ చార్ట్ కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాఫిట్స్ అండ్ అకౌంట్స్. ఇక్కడ మనకి చూపించింది. సో డిస్కౌంట్స్ ఏ విధంగా ప్రాఫిట్ని మనకి ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాయి అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. So what I am going to do is I will select some other page, and of course new page, page 3. ఇక్కడ నేను స్కాటర్ చార్ట్ని తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, వాల్యూస్ x యాక్సెస్ అండ్ y యాక్సెస్ అండ్ లిజెండ్, యాడ్ డేటా ఫీల్డ్స్ హియర్, సైజ్. ఓకే, ఇప్పుడు x యాక్సెస్ y యాక్సెస్ ఇక్కడ అడుగుతుంది. మరి x యాక్సెస్లో మనకి అక్కడ తీసుకున్న విధంగా డిస్కౌంట్స్ తీసుకున్నాడు. ఓకే, డిస్కౌంట్స్ ప్లేస్ చేద్దాం. అండ్ y యాక్సెస్లో ప్రాఫిట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, పాయింట్స్ అనేటివి ఒకటే చోట సమ్ ఆఫ్ డిస్కౌంట్, సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇట్లా వచ్చాయి. చూడండి, సమ్ ఆఫ్ డిస్కౌంట్, సమ్ ఆఫ్ ప్రాఫిట్ అంటే టోటల్ డిస్కౌంట్, టోటల్ ప్రాఫిట్ ఇక్కడ చూపిస్తుంది. మనకేంటి ఇక్కడ తీసుకున్నాం, ప్రాఫిట్ వాల్యూస్లో తీసుకున్నామా, సారీ, ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ ఎక్స్ యాక్సెస్, సమ్ ఆఫ్ డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్. ఇలా చూడండి, డిఫరెంట్ పాయింట్స్ ఇక్కడ రావడం జరిగింది. Once again I will close this one and I will drag sum of profit. Okay, sum of discount to sum of profit, total profit to total discount ఏమొచ్చింది మనకి ఇక్కడ సింగిల్ పాయింట్ షో చేస్తుంది. ఎందుకు
టోటల్ డిస్కౌంట్స్ అన్నీ ఇచ్చేసాం. టోటల్ ప్రాఫిట్ అంటే ఒక పాయింటే షో చేస్తుంది. బట్ మనకి ఇక్కడ చూపించిన విధంగా ఇది ప్రాఫిట్స్, ఇవి డిస్కౌంట్స్. మనకి ఇక్కడ ఏం చేస్తామంటే y యాక్సెస్లో ఫీల్డ్స్ లిజెండ్ సైజ్ డేటాబేస్ హియర్, వాల్యూస్, సో ఇక్కడ జస్ట్ నేను కేటగిరీని మాత్రమే తీసుకున్నాను. కేటగిరీ వైజ్ సమ్ ఆఫ్ డిస్కౌంట్, సమ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. చూడండి 3 పాయింట్సే ఇక్కడ షో చేస్తున్నాయి. ఫర్నిచర్ అండ్ దిస్ వన్ ఆఫీస్ సప్లయర్స్ అండ్ టెక్నాలజీ. మరి త్రీ పాయింట్సే ఉన్నాయి కాబట్టి నేను సంథింగ్ ఐ విల్ టేక్ కంట్రీ. లేదంటే రీజియన్ తీసుకుంటాం. సో ఇప్పుడు డిఫరెంట్ రీజియన్స్లో ఎలా వచ్చింది అనేది సైజ్ డేటా ఫీల్డ్స్ హియర్, లేదంటే మీరు డిస్కౌంట్స్ను కూడా షో చేసుకోవచ్చు. సో చూడండి ప్రాఫిట్ అనేది ఇక్కడ మైనస్లో ఉంది, డిస్కౌంట్ ఇదిలో ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే ప్రాఫిట్ అనేది ప్లస్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి ప్రాఫిట్ ఎంత ప్లస్లో ఉంటుంది. ఈ థర్డ్ డైమెన్షన్ అన్నాం. థర్డ్ డైమెన్షన్ అంటే ఈ ప్రాఫిట్ని మనం ఈ చిన్నవి పెద్దవిగా చూపించే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవంతా ప్లస్లో ఉన్నాయి. ఏవైతే చిన్న డాట్స్ ఉన్నాయో స్మాల్ సర్కిల్స్ అవంతా కూడా మైనస్లో ఉంది ప్రాఫిట్, చూడొచ్చు మీరు. సో దీన్ని బట్టి మనకి డిస్కౌంట్ ఎలా ఇస్తే ప్రాఫిట్ ఎలా వచ్చింది బై రీజియన్ వైజ్ మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇవి తీసుకోవడం జరిగింది. మనం దీన్ని రకరకాలుగా విజువలైజ్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం. ఎక్స్ యాక్సెస్ ఓకే, అది మనం చేంజ్ చేయక్కర్లేదు, అట్లా ఉండని. కేటగిరీ లేబుల్, కేటగిరీ వైజు ఏ ఏరియాలో ఏమొచ్చింది అనేది చూపిస్తుంది. And we can make this highlight. Suppose if you don't want the filter, if you don't want the particular region, we can filter specifically few areas.
మార్కర్స్ ఏవైతే ఉన్నాయో ఈ షేప్ని అండ్ కలర్ బార్డర్స్ కలర్ బై కేటగిరీ వైజ్ ఇక్కడ కలర్స్ అనేటివి చేంజ్ అయినాయి. కలర్ బార్డర్ తీసేద్దాం. ఇట్లా మీరు ఈ ఆప్షన్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ యూ కెన్ చేంజ్ ది సింబల్ ఆల్సో లైక్ దిస్. ఇలా మీకు ఈ ఎక్స్ వైలో ఉండే వాటిని కంపారిటివ్గా చూపిస్తూ రీజియన్ సెంట్రల్ యూఎస్లో ప్రాఫిట్ ఇంత వస్తే డిస్కౌంట్లు ఎంత పోయాయి, డిస్కౌంట్లు 55.34 పోతే ప్రాఫిట్ అలా వచ్చింది. అండ్ ఇక్కడికి వస్తే మనకి మైనస్లో చూపిస్తుంది, డిస్కౌంట్ అంత ఇచ్చా ప్రాఫిట్ మైనస్లోకి వెళ్ళింది. ఓకే, మరి ఇక్కడికి వస్తే మనకి ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తుంది. అండ్ కెనడాకి వస్తే ఇక్కడ కూడా డిస్కౌంట్లు ఏమీ ఇవ్వలేదు కానీ ప్రాఫిట్ ప్లస్లోనే ఉంది. సో ఈ విధంగా మనకి బోత్ సైడ్స్ అంటే లైక్ ఈ ఎక్స్ వైలో ఉండే రెండిటిని కంపారిటివ్గా చేసుకొని ఈ బబుల్స్ లాగా కావచ్చు, లేకపోతే మనకి ఇష్టం వచ్చిన సింబల్లో కంపారిటివ్గా చూపించేదానికి మనకి ఈ స్కాటర్డ్ చార్ట్ అనేది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే మనకి పై చార్ట్ ఉంది. పై చార్టు అండ్ డోనట్ చార్ట్ ఈ రెండు కూడా సిమిలర్గా కనిపిస్తాయి. బట్ ఈ చార్ట్స్ని తీసుకునేటప్పుడు డేటా చాలా తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కువ వాటిని ఇక్కడ షో చేస్తే మీకు ఈ పై చార్ట్లో అంత క్లారిటీ మీకు రాదు. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ పై చార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పై చార్ట్ డిస్ప్లేస్ రిలేషన్షిప్ ఆఫ్ parts whole by illustrating numerical proportions of represented as a slice of a pie. Entire pie represents whole. సో మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ బై ప్రొడక్ట్ అని ఉంది, మొత్తం ఇది 100% అనుకుంటే దాంట్లో ఏ ప్రొడక్టు ఎంత పర్సంటేజీ అనేది ఇక్కడ మనకి కలర్ఫుల్గా మనకి చూపిస్తూ ఉంటుంది pie chart. Pie chart can be used to display proportion of total sales related to each product. Largest portion of the pie is the product that produces the most sales for the company. ఇట్లా ఉంటుంది. మరి దీనికి మనం ఇక్కడ చూస్తే లెజెండ్ ఉంది, వాల్యూస్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. సో లిజెండ్లో మనకి ఏం కావాలి, లిజెండ్ అంటే ఏంటి, ఇక్కడ ఇవి ప్రొడక్ట్స్, వీటికి సంబంధించినవి. మనం ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకుందామా కేటగిరీస్ తీసుకుంటామా అనేది మన ఇష్టం. నేనేం చేస్తానంటే కంట్రీస్ తీసుకుంటానండి, లేదంటే రీజియన్స్ తీసుకుంటా. ఇంతకు ముందర తీసుకున్నట్లుగా రీజియన్స్ అనేది లిజెండ్లో తీసుకుంటాను. ఇవి డిఫరెంట్ రీజియన్స్. మరి ఈ రీజియన్స్ ఎన్ని వద్దు అనుకుంటే మనం ఫిల్టర్ చేయొచ్చు. అండ్ వాల్యూస్ కింద నేను సేల్స్ని ప్లేస్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మనకి క్లారిటీ ఇక్కడ వచ్చేసింది. అండ్ యూ కెన్ ఫార్మాట్ దిస్ లిజెండ్ చూడండి, ఎక్కడ సెంటర్ రైట్ సైడు సెంటర్లో ఉంది. మీరు ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి ఇట్లా పెట్టడమే బెస్ట్. లేదంటే లెఫ్ట్ సైడ్ అయినా సరే మనం
ప్లేస్ చేసుకోవచ్చు. సెంటర్ లెఫ్ట్ సైడ్ ఇట్లా వచ్చాయి. మరి దీని టైటిల్కి మనకి సంబంధించి టైటిల్ ఏం కావాలి, టైటిల్ టెక్స్ట్ ఏంటి, రీజియన్, అది కరెక్టే, మళ్ళీ దాన్ని ఏం మార్చక్కర్లేదు. అండ్ స్లైసెస్ యొక్క కలర్స్ ఇవి డిఫరెంట్ కలర్స్. మనం ఏదైనా కావాల్సింటే ఒక్కొక్క ఏరియాకి కావాల్సింటే కలర్ మళ్ళా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ యూరప్ అనేది ఎక్కువ చూపిస్తుంది. నేను ఈ బ్లూ కలర్ కాకుండా ఫుల్లీ రెడ్ కలర్ చూపిస్తాను. టోటల్ రెడ్, పీక్ రెడ్లోకి వెళ్తున్నాను. ఓకే, పీక్ రెడ్లోకి వెళ్ళాను. చూడండి, ఈ ఒక్క రీజియన్ ఇట్లా చూపిస్తుంది. మరి ఇక్కడ ఈ స్లైస్ కాకుండా మరి లెజెండ్ అన్న, ఓకే, అండ్ స్లైసెస్, డీటెయిల్ లేబుల్స్. డీటెయిల్ లేబుల్ ఇక్కడ మనకి అవుట్ సైడ్ చూపిస్తుంది. మరి వాటి యొక్క వాల్యూస్ ఏంటి, వాల్యూస్ ఎలా కావాలి, అండ్ వాటి కలర్స్ ఎలా ఉండాలి, అండ్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, అన్ని రీజియన్స్ మనకు వద్దు. సో ఐ కెన్ ఫిల్టర్ ఓన్లీ స్పెసిఫిక్ areas to compare betterly. So like this. ఇట్లా తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి బెటర్ కంపారిజన్ అనేది ఇస్తుంది. అండ్ ఇంకా మీరు ఆప్షన్స్ ఏవైనా సరే మీరు సపోజ్ లైక్ లిజెండ్లో మనకి ఇక్కడ క్లారిటీ లేదు, టెక్స్ట్ లెజెండ్ యొక్క టెక్స్ట్ మనం హైలైట్ చేసుకుంటాం. ఈవెన్ కలర్ ఆల్సో ఐ కెన్ సెట్ టు బ్లాక్, ఇలాగనమాట. మరి ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే సమ్ ఆఫ్ సేల్స్ డీటెయిల్స్ ఫీల్డ్స్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. మరి డీటెయిల్ ఫీల్డ్స్ లైక్ is that sum of sales కదా. సపోజ్ ఇలా చాలా ఎక్కువైంది. అండ్ సో మళ్ళీ ఇక్కడ చూడండి, డీటెయిల్ ఫీల్డ్స్ అంటే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మనకి సపోజ్ దీంట్లో ఇది టోటల్గా సెంట్రల్ అమెరికా, ఇక్కడ చూసినట్లయితే సెంట్రల్ అమెరికాలో మనం డీటెయిల్ ఫీల్డ్లో ఏం తీసుకున్నాం, కేటగిరీ అనేది తీసుకున్నాం. మరి ఒక్కొక్క దాంట్లో ఈ సెంట్రల్ అమెరికాలో ఒక్కొక్క ఫర్నిచర్ ఎంత, మళ్ళీ ఆఫీస్ సప్లైస్ ఎంత, అండ్ టెక్నాలజీ ఎంత, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ, ఇట్లా మళ్ళీ సబ్ కంపారిజన్ అనమాట ఒక్కొక్క దాంట్లో కూడా. అండ్ ఈ ఈస్టర్న్ ఏషియాలో మళ్ళీ ఇక్కడ కూడా చూడొచ్చు సబ్ కంపారిజన్, ఫర్నిచర్ అండ్ ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ, ఇట్లా ప్రతి దాంట్లో కూడా సబ్ కంపారిజన్ మనం ఈ డీటెయిల్డ్ ఏరియాలో ఏదైతే ప్లేస్ చేస్తామో దాంట్లో తీసుకోవచ్చు. దాన్ని తీసేస్తున్నాను నేను. సో ఇట్లా మనకి సబ్ కంపారిజన్ కూడా ఒక్కొక్క స్లైస్లో మళ్ళీ డీటెయిల్గా
చూడొచ్చు. సో ఇది మనకి పై చార్ట్లో ఉండే వ్యవహారం. మరి దీన్నే నేను డోనట్ చార్ట్లో పెడతానండి. పై చార్ట్ పక్కన పెడదాం. సో ఇక్కడ నేను డోనట్ అనేది తీసుకుంటాను. పక్కన క్లిక్ చేయండి. డోనట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్. యూ కెన్ కంపేర్ దీస్ బోత్. సో ఇక్కడ కూడా చూడండి, డోనట్కి ఏమున్నాయి? లెజెండ్, వాల్యూస్, డీటెయిల్స్. సేమ్ దానికి ఏ పారామీటర్స్ అప్లై చేసామో అదే. మరి ఇక్కడ నేను లిజెండ్ అంటే మనకి రీజియన్స్ తీసుకున్నాం అక్కడ. అదే విధంగా ఇక్కడ కూడా నేను రీజియన్ లిజెండ్లో తీసుకుంటున్నాను. అండ్ వాల్యూస్ అంటే ఇక్కడ లైక్ ప్రాఫిట్ తీసుకోవచ్చు, సేల్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోండి. సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ ప్రాఫిట్. మరి లేదంటే అక్కడ తీసుకున్నట్లుగానే సేల్స్ అనేది తీసుకుంటాను. సారీ, రీజియన్ ఓకే, అండ్ సేల్స్ వాల్యూస్లో ఇట్లా తీసుకుంటాను. అండ్ హియర్ ఆల్సో we can filter the particular regions. Suppose I want only few regions like this. ఇలాగనమాట. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ షోయింగ్లో డిఫరెన్స్ వస్తుంది. ఇలా డోనట్ లాగా మధ్యలో బ్లాంక్ వచ్చేసి ఇట్లా చూపిస్తుంది. అది తప్ప మిగతా దానికి దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ ఆ విజువలైజేషన్లో మధ్యలో బ్లాంక్ అనేది రావడం జరుగుతుంది. మిగతా అంతా కూడా సేమ్. అక్కడ ఎట్లా ఫార్మాట్ చేశారో అదే విధంగా దీనికి కూడా ఫార్మాట్ చేయొచ్చు. అంటే ఈ ఫార్మాట్ ఆప్షన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, ఇట్లా మీకు ఈ డోనట్ చార్ట్ అనేది పై చార్ట్కి ఆల్టర్నేటివ్గా మనం యూజ్ చేయొచ్చు. బట్ లాట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఈ రెండింటిని తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే విజువలైజేషన్ అందులో చూపించలేము. బార్ చార్ట్స్, కాలం చార్ట్స్ ఇట్లాంటివి లేకపోతే ఇంకా ఎక్కువ అనుకుంటే మనం ట్రీ మ్యాప్ కూడా తీసుకోవచ్చండి. ట్రీ మ్యాప్ చార్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ట్రీ మ్యాప్ అంటే ట్రీ లాగా ఏమీ ఉండదు. ఇలా మనం ఇది మొత్తం ఒక ట్రీ అనుకోండి. ఈ ట్రీలో సపోజ్ యుఎస్ అనే దాంట్లో మనకి ఒక బ్రాంచ్ అనుకుందాం. అండ్ ఇండియా ఇంకొక బ్రాంచ్ అనుకుందాం. మరి యుఎస్లో స్టేట్స్ ఉంటాయి, ఇండియాలో స్టేట్స్ ఉంటాయి. మరి ఈ స్టేట్స్లో ఎక్కడెక్కడ ఏ సేల్స్ అయినాయి, ఆ స్టేట్స్ అన్నీ సబ్ బ్రాంచెస్ లాగా, లీవ్స్ లాగా చూపిస్తుంది. అండ్ ఇండియాలో ఉండే స్టేట్స్ మళ్ళీ ఇక్కడ లీవ్స్ లాగా వస్తాయి. అట్లనే ఆఫ్రికా, అట్లనే సపోజ్ చైనా, అట్లనే రష్యా. ఇట్లా మొత్తం ఒక ట్రీ అనుకుంటే ట్రీ లోపల బ్రాంచెస్కి మళ్ళీ లీవ్స్, ఇట్లా మనం అనుకోవాలి. అంతేగాని ఇక్కడ ఏమీ చెట్టు లాగా ఏమీ కనిపించదు, ట్రీ లాగా ఏమీ కనిపించదు, బాక్సెస్ లాగానే మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, కేటగిరీ, డీటెయిల్స్, వాల్యూస్ ఇవి మనకి ఇక్కడ ఉన్నాయి. మరి నేను కేటగిరీ కింద లైక్ I will take sorry, not this one. రీజియన్ తీసుకుందాం. రీజియన్స్ అండ్ మరి ఇక్కడ వాల్యూస్ కింద నేను సేల్స్ ఇట్లా తీసుకుంటానండి. చూడండి మనకి ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఒక్కొక్క రీజియన్లో సేల్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది.
రీజియన్ వైజ్. మరి వెస్ట్రన్ యూరప్లో చాలా కంట్రీస్ ఉంటాయి, సెంట్రల్ అమెరికాలో చాలా కంట్రీస్ ఉంటాయి, అండ్ నార్థరన్ యూరప్లో చాలా కంట్రీస్ ఉంటాయి. మరి వాటిని సబ్ కేటగిరైజ్ చేయాలి. ఇప్పుడు మనకి మెయిన్ ట్రీ వచ్చింది, దానికి బ్రాంచెస్ వచ్చాయి అనుకుందాం, దాని లోపల లీవ్స్ కావాలి. మనకి లీవ్స్ కావాలంటే డీటెయిల్స్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే కంట్రీ అనేదాన్ని ప్లేస్ చేస్తానండి. కంట్రీని ఇక్కడ డ్రాగ్ చేసి వదిలేస్తాను. చూడండి, వెస్ట్రన్ యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఆస్ట్రియా అండ్ నెదర్లాండ్స్, బెల్జియం అండ్ స్విట్జర్లాండ్, వేటి పోర్షన్ వాటికి సపరేట్గా వచ్చేసింది. అండ్ సౌత్ ఈస్టర్న్ ఏషియాలో మనకి ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, సింగపూర్ అండ్ మలేషియా, ఫిలిప్పీన్స్ అండ్ మియాన్మార్, దెన్ కంబోడియా. అండ్ సదరన్ ఏషియాలో ఇండియా, ఇరాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, నేపాల్. సో ఏ పోర్షన్ ఆ పోర్షన్ క్లియర్గా మనకి ఎంతెంత సేల్స్ అనేది వస్తుంది. మరి వీటికి ఫార్మాటింగ్ ఇంకా క్లారిటీ రావాలి అంటే మనం వీ నీడ్ టు టేక్ ఫార్మాటింగ్. సో రీజియన్ తీసుకున్నాం, రీజియన్ లోపల డీటెయిల్స్ కంట్రీ వైజ్ వచ్చాయి అండ్ సమ్ ఆఫ్ సేల్స్, ఇట్లా అన్నమాట. మరి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఫార్మాటింగ్లోకి వెళ్దాం. లిజెండ్ అనేది ఆఫ్లో ఉంది ఆల్రెడీ. ఇక్కడే ఇవి ఫుల్ అయిపోయి ఉన్నాయి, క్లియర్గా ఇక్కడే కలర్స్ వాటి నేమ్స్ చూపించేస్తుంది. లిజెండ్ కావాల్సింటే తీసుకోవచ్చు. చూడండి, ఇట్లా మనకి లిజెండ్ ఏంటి అనేది వచ్చేస్తుంది. బట్ ఆ లిజెండ్కి సంబంధించిన కలరు పేరు ఇక్కడే ఉంది కాబట్టి మనకి లిజెండ్ ఇప్పుడు అవసరం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, కలర్స్ ఏ రీజియన్కి ఆ రీజియన్కి ఇండివిజువల్ కలర్స్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్నాయి. మీరు ఏదైనా కలర్ దేనికైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, అండ్ డేటా లేబుల్స్ ఇక్కడ మామూలుగా ఈ నేమ్స్కి ఇక్కడ స్పేస్ సరిపోలేదు. ఓకే, డేటా లేబుల్స్, కేటగిరీ లేబుల్స్ మాత్రం ఆన్లో ఉన్నాయి. అండ్ డేటా లేబుల్స్ చూద్దాం. డేటా లేబుల్స్ ఆన్లో పెట్టామనుకోండి, వాటి యొక్క ప్రైస్ ఫ్రాన్స్ ఎంత అనేది మనం ఫోకస్ చేయకుండానే, అక్కడికి వెళ్ళకుండానే అక్కడ వాటి యొక్క వాల్యూస్ అక్కడ చూపించేస్తుంది. ఓకే, అండ్ డేటా లేబుల్స్ వాల్యూస్ ఆన్లో పెట్టాం. ఇవి కావాల్సింటే హైలైట్ కావాల్సింటే చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కలర్, యూ కెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ దిస్ డేటా లేబుల్స్. అండ్ కేటగిరీ లేబుల్స్ ఇక్కడ మనకి ఈ కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీ లేబుల్స్ని హైలైట్ చేసుకోండి. కలర్ ఏదో పీక్ కలర్ ఏదైనా కావాల్సి ఉంటే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సపోజ్ ఐఎమ్ గివింగ్ దిస్ రెడ్ కలర్ యాజ్ దట్ వన్. That if it is not getting highlight means change to suppose I am putting this as black color, somewhat better than the previous. ఇట్లా అన్నమాట. సో అర్థమైంది కదా వీటి యొక్క ఎయిమ్. మెయిన్ ట్రీ దాంట్లో ఒక్కొక్కటి వచ్చేసి ఇక్కడ మనకి ఒక్కొక్క రీజియన్ వచ్చేసి ఒక్కొక్క బ్రాంచి, ఆ బ్రాంచ్ లోపల లీవ్స్ వచ్చేసి మనకి కంట్రీస్. దీన్నే మనం వేరే విధంగా కూడా మార్చుకోవచ్చు. కంట్రీ, సిటీ అట్లా కూడా మార్చి చూద్దాం. లైక్ ఇక్కడ ఈ కంట్రీని తీసుకెళ్ళి రీజియన్లో పెట్టేస్తాను, రీజియన్ని తీసేస్తాను. చూడండి, చాలా కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇన్సైడ్ దట్ ఇఫ్ యూ వాంట్ సిటీ, డీటెయిల్లో సిటీ,
బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ సిటీస్ ఉంటే బ్యాక్ టు రిపోర్ట్ స్పెసిఫిక్ ఇది మాత్రమే చూపిస్తుంది. అన్ని సిటీస్, సపోజ్ సిటీస్ క్లిక్ హియర్, అన్నిటికీ అన్ని సిటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ సిటీ అనేది లీవ్స్గా కరెక్ట్గా సెట్ కావటం లేదు. ఓకే, రిమూవ్ దిస్ వన్. బెస్ట్ రీజియన్ కంట్రీ is the best one. Otherwise, what I am going to do is, I will take this category as a category. కేటగిరీ అనగానే తీసుకున్నాను. 3 కేటగిరీలే ఉన్నాయి. 3 కేటగిరీస్లో నేను డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ రీజియన్ వైజ్ మళ్ళీ వద్దాం. ఒక్కొక్క కేటగిరీలో ఏ రీజియన్లో ఎంత మనకి సేల్స్ అనేది చూడండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. ఏ రీజియన్ ఎంత అనేది మనకి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. మరి దీన్ని క్లియర్గా ఫార్మాట్ కావాల్సింటే మీరు ఇక్కడికి వచ్చేసి ఈ వాల్యూస్ వీటిలన్నింటిని కూడా మార్చుకోవచ్చు. మనకి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఎట్లా వచ్చింది? బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ రీజియన్ ఇచ్చా. దట్ కేటగిరీలో రీజియన్ని తీసుకోవడం జరిగింది. డీటెయిల్స్లో కంట్రీని తీసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ వీ గాట్ ఫర్ దిస్ ట్రీ చార్ట్. ఓకే, ట్రీ మ్యాప్ చార్ట్ ఇలాగనమాట. సో ఇవి మనకి ఈ థర్డ్ రోలో ఉండే నంబర్ ఆఫ్ డిఫరెంట్ చార్ట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం మ్యాప్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ఫిల్డ్ మ్యాప్ ఎలా ఉంటుంది, గేజ్ అండ్ కార్డ్స్, నెక్స్ట్ మల్టీ రో కార్డ్ అండ్ కేపీఐ, వీటిల్ని చూద్దాం. ఈ విజువలైజేషన్ అంతా కూడా ఒక 3-4 క్లాసెస్లో అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సెషన్ కంటే మనకి విజువలైజ్ ఎలా చేయాలి ఒక్కొక్క చార్ట్లో అనేది మనకి మైండ్లోకి వచ్చేస్తుంది. మనకి డేటాని తీసుకున్నప్పుడు ఏ చార్ట్ అయితే సూటబుల్గా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ప్లేస్ చేయగలుగుతాం. అండ్ we will implement lot of options available either in Power Query or in the data area and even in model area అదనమాట. ఓకే.